నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వీరేశలింగం, ఆప్షన్ 2 గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ 3 చిలుకూరు నారాయణరావు, ఆప్షన్ 4 వచ్చేసి సి నారాయణ రెడ్డి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ క్వెషన్ చూడగానే వ్యవహారిక అనే పదం ఉంది కాబట్టి ప్రధానంగా గిడుగు రామ్మూర్తి మైండ్‌లోనికి రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని స్థాపించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్థాపించారండి. సో కాబట్టి ఈ వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా పరివర్తక సమాజాన్ని స్థాపించింది అధ్యక్షుడు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. దానికి కార్యదర్శిగా అంటే ఆ సమాజాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే కార్యదర్శి ఎవరంటే గిడుగు రామ్మూర్తి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో దీనికి ఆన్సర్ ఏమిటంటే వర్తమాన వ్యవహారికాంధ్ర భాషా సమాజాన్ని స్థాపించింది ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అయితే ఈయన వీటితో పాటు ఇంకా మనం మాట్లాడుకుంటే హితకారిణి సమాజము అని చెప్పేసి చెప్తా ఉంటాం. 1905 డిసెంబర్ 15వ తేదీన రాజమండ్రిలో హితకారిణి సమాజాన్ని కూడా స్థాపించారు. అలాగే ఆధునిక విద్వత్ సభ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆధునిక విద్వత్ సభను స్థాపించింది కూడా మన యొక్క కందుకూరి వీరేశలింగం పంతులు గారే. అన్నింటిలో కల్లా ముఖ్యమైనది హితకారిణి సభ 1905. ఇది ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక సోషల్ రిఫార్మర్ కాబట్టి అప్పట్లో సమాజంలో కూరుకుపోయినటువంటి మూఢనమ్మకాలని ప్రజల్ని ఆ సనాతన ధర్మంలో నుంచి ఆ సనాతన మూఢనమ్మకాల్లో నుంచి బయటికి తీసుకురావాలని చెప్పేసి వివిధ రకాల సంస్థలను నెలకొల్పారు. ఆ సంస్థలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేయడం కోసం అంటే ఆ సంస్థలన్నీ ఎలా పనిచేస్తున్నాయో చూడడం కోసము ఈ హితకారిణి సమాజాన్ని 1905లో రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి వ్యవహారికాంధ్ర భాషా సమాజాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే వీరేశలింగం పంతులు గారు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.